జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ఒక్క నిమిషం నీ దండం పెడతా ఒక్క నిమిషం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మంద జగన్నాథం గారికి, గౌరవ సహచర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంటరీ పార్టీ నాయకులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, విజయలక్ష్మి చంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సాయి చంద్ గారు, గట్టు తిమ్మప్ప గారు, సీతారామరెడ్డి గారు, వడ్డేపల్లి శ్రీనివాస్ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారు ఇదే ఆర్డీఎస్ కోసం ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. జూలై 2003 జూలై 20వ తేదీన పాదయాత్ర ప్రారంభమైంది. 2002 జూలై 20వ తేదీన ప్రారంభమైంది. ఆ పాదయాత్రలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి వెంట నేను కూడా నడిచినాం. వారి వెంట నిరంజన్ రెడ్డి గారు, నేను, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి వెంట నడిచినాం. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ రావడం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం, ఇవాళ నీళ్ల మంత్రిగా దీనికి శంకుస్థాపన చేసే అదృష్టం నాకు దొరకడం నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనడానికి మన ఆర్డీఎస్ అనేది ఒక సజీవ సాక్ష్యం. 1944వ సంవత్సరంలో అప్పుడు మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాం. 1944లో మద్రాసు రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రం మధ్య ఒప్పందం జరిగింది, తుంగభద్ర నీళ్లు ఎట్లా వాడుకోవాలని. ఆ రోజు 1944లో ఒప్పందం జరిగినప్పుడు సగం అంటే ఆర్డీఎస్కు సగం, కేసీ కెనాల్కు సగం వాడుకోవాలి. మనకు కూడా 65 టీఎంసీలు, ఆ మద్రాసు రాష్ట్రానికి కూడా 65 టీఎంసీలని మనకు నీళ్ళు అలొకేషన్ జరిగినాయి. కానీ మన దురదృష్టం, హైదరాబాద్ రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్లో కలిసినాం. ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు ఈ కృష్ణా జలాలు పంచడానికి బచావత్ ట్రిబ్యునల్ వేయడం జరిగింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ముందు మన ఆర్డీఎస్కు 65 టీఎంసీలు అవసరం లేదని కేవలం మనకు 16.9 టీఎంసీలు చాలని చెప్పి అడిగినారు. అంటే అప్పటి ప్రభుత్వం అడగడమే తక్కువ అడిగింది. అందువల్ల 65కెళ్ళి 16.9 అయిపోయింది మన బతుకు. పోనీ ఆ 16.9 అన్న ఎప్పుడన్నా వచ్చిందా అంటే ఏ సంవత్సరం కూడా వచ్చిన పరిస్థితి లేదు. 15.9 కాస్త తగ్గుతూ చివరికి నిన్నయాల చూస్తే 5 టీఎంసీలు కూడా వస్తలేవు. యావరేజ్గా గత 15 సంవత్సరాలు లెక్క తీస్తే ఏ సంవత్సరం కూడా 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలే. అంటే 65కెళ్ళి 15.9 అయింది, 15.9కెళ్ళి 4-5 టీఎంసీలకు వచ్చినాం. అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మనకి ఇచ్చింది ఏందయ్యా అంటే ఆర్డీఎస్కు 65కెళ్ళి 5 టీఎంసీలకు తెచ్చిండ్రు. ఇది గతంలో మనల్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చరిత్ర. వాళ్ళ ఘనకార్యం. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కనుక
ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్కి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణనే రాకపోతే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయి ఉండకపోతే ఇవాళ ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అయ్యేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ 783 కోట్ల రూపాయలతోని ఇవాళ ఇది శంకుస్థాపన చేసుకున్నామంటే తెలంగాణ రావడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుండేనా? ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో మన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 12 ఏళ్లకెళ్ళి కడుతున్నారు. 12 సంవత్సరాల నుంచి కట్టినా పూర్తి కాలే. ఇవాళ ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయంటే, నీళ్ళు వస్తున్నాయంటే తెలంగాణ రావడం వల్ల మన ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల వస్తున్నాయి తప్ప వేరే కాదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అప్పుడప్పుడు, మేమే కట్టినాం 90% పూర్తి చేసినాం. మరి 90% పూర్తి చేస్తే 13,000 ఎకరాలకే ఎందుకు నీళ్ళు ఇచ్చారు కల్వకుర్తి కింద మీరు? అంటే మీరు చేసింది నిధుల్లో 90%, పని మాత్రం 50%. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కథ. ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కనుక పంప్ హౌస్ కానీ, సర్జిపుల్ కానీ, కెనాల్స్ కానీ, స్ట్రక్చర్లు కానీ పూర్తి చేసినాం కనుకనే ఇవాళ 2.5 లక్షల ఎకరాలు కల్వకుర్తి కింద నీళ్లు బారుతా ఉన్నాయి. రాంగ మేము హెలికాప్టర్లో మా నిరంజన్ అన్న, నేను, జూపల్లి గారు చూస్తూ అనుకున్నాం, ఏ చెరువు చూసినా నిండా నీళ్ళే ఉన్నాయి, ఏ కాలువ చూసినా నీళ్లు బారుతున్నాయి, ముఖ్యమంత్రి గారి కళ నిజమైంది అని ఎంతో సంతోషపడ్డటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చాం. రాష్ట్రంలో కొత్త ఆయకట్టు ఎక్కువ ఎక్కడొచ్చిందంటే మహబూబ్ నగర్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. మరి మన ఆర్డీఎస్, ముఖ్యంగా ఆర్డీఎస్ గురించి చెప్పాలంటే మా మంద జగన్నాథం గారు, మా జితేందర్ అన్న, మా నిరంజన్ రెడ్డి గారు, జూపల్లి గారు బహుశా ప్రతిరోజు వెంటబడ్డారు. వాళ్ళకేముండే అంటే మా ఆర్డీఎస్ తొందరగా కావాలి. వాస్తవానికి ఆర్డీఎస్ శాంక్షన్ అయ్యి, ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ శాంక్షన్ అయ్యి జీవో ఇచ్చే టైంలో మళ్ళీ వచ్చిండ్రు జితేందర్ రెడ్డి గారు, జగన్నాథం గారు. ఏమంటారంటే లిఫ్ట్ బాగానే ఉన్నది కానీ మాకు రిజర్వాయర్లు కావాలి. నీళ్లు 60-70 రోజులే ఉంటాయి. మాకు 2 పంటలు పండాలంటే, మాకు 87,500 ఎకరాలకు నీళ్లు కావాలంటే ఖచ్చితంగా 3 రిజర్వాయర్లు కావాలని పట్టుబట్టిండ్రు. వాస్తవానికి మొదటి దశలో 397 కోట్ల రూపాయలతో మేము జీవో ఇచ్చేది ఉండే. కానీ జగన్నాథం గారు, నిరంజన్ అన్న, మా జితేందర్ అన్న, మా ఆలంపూర్ గద్వాల తాలూకా రైతుల బాధలు తీరాలంటే రిజర్వాయర్లు కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టిండ్రు. వారి కోరిక మేరకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫైల్ను రీసర్క్యులేట్ చేపించి ఇవాళ మీకు మల్లమ్మకుంట, జూల్కల్, అదేవిధంగా వల్లూరు ఈ 3 రిజర్వాయర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ తుమ్మిళ్ళ లిఫ్టు ఇవాళ ఏదైతే మనం శంకుస్థాపన చేసుకున్నామో, జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు, ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు కడతారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇది టీఆర్ఎస్, ఇది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కొబ్బరికాయ కొట్టిన తుమ్మిళ్ళ ఇదే వానాకాలంలో మీకు నీళ్ళు అందిస్తాం. 6-7 నెలల్లో తుమ్మిళ్ళ పూర్తి చేసి, ఆనాడు పాదయాత్ర చేసి ఈ ప్రాంతం కోసం పోరాడిన కేసీఆర్ గారితో ప్రారంభింపజేస్తామని మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ లెక్క 8 ఏళ్ళు 10 ఏళ్ళు కట్టం. ఈ తుమ్మిళ్ళ నీళ్లు మీ యొక్క ఆర్డీఎస్ కెనాల్లో వచ్చే వానకాలం పోపిచ్చి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభింపజేసుకుందామని మనవి చేస్తా ఉన్నాం. వేగంగా పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ఎట్లా పనిచేస్తున్నామో మీకు తెలుసు. మంత్రులు హైదరాబాద్లో ఉంటారు. మేము మా నిరంజన్ అన్న, జితేందర్ అన్న, జూపల్లి గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం కల్వకుర్తి పని జరిగితే పోయి పంప్ హౌస్లో పండుకున్నాం. ఒకనాడు ఆవంచ అక్వాడక్ట్ పనైతలేదంటే ఆవంచ అక్వాడక్ట్ దగ్గర ఒక పల్లెటూరులో డాబా మేడ మీద పండుకున్నాం. ఒకనాడు మండు టెండల్లో కాలువలెంబడ తిరిగినాం. రాత్రిపూట ప్రాజెక్టుల దగ్గర బస చేసి వెంటబడి ఇలా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. అదే స్పిరిట్తో మా మంత్రి గారు జూపల్లన్న, జితేందర్ రెడ్డి గారు, నిరంజన్ అన్న, నేను, జగన్నాథం గారు మీ యొక్క ప్రాజెక్టును కూడా
ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ను నెల నెలా వస్తాం, 6 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. మరి ఇవాళ ఆనాడు కేసీఆర్ పాదయాత్ర చేసింది కనుకనే ఇవాళ మనకు తుమ్మిళ్ళ వచ్చింది. అందువల్ల మన ముఖ్యమంత్రి గారి కళను నిజం చేసుకుందాం. అదేవిధంగా ఇవాళ మీరు ఒకటే విషయాన్ని గమనించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏదో ఆలంపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడని మేము వెనుకకు పోలే. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండొచ్చు, ఆలంపూర్లో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలు కనుకనే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఉల్లిగడ్డ ధర తగ్గింది. పోయిన సంవత్సరం 2 రూపాయల కిలో ఉల్లిగడ్డ అమ్మతలేదు మలక్పేట మార్కెట్ పోతే. మీరు ఆలంపూర్ తాలూకాకెళ్ళి ఉల్లిగడ్డను మలక్పేట తీసుకపోతే అమాలి పైసలు వస్తలేవు, డీసీఎం కిరాయి కూడా వస్తలేదు. మా రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారు, మా కష్టం ఉన్నదని చెప్పి మా జితేంద్రన్న నాకు ఫోన్ చేయంగానే మార్కెటింగ్ శాఖ అధికారులని మీ దగ్గరికి పంపాం. ఈ దేశంలో ఎక్కడ జరగలే, ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలే. మీ పొలం కాడికే మార్కెటింగ్ శాఖ అధికారులు వచ్చి అమాలి కిరాయి లేదు, ట్రాన్స్పోర్ట్ కిరాయి లేదు, మీ పొలం దగ్గర 8 రూపాయల కిలో ఉల్లిగడ్డ కొన్నాం, రైతుల్ని కాపాడుకున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా ఆలంపూర్, గద్వాల్, కొల్లాపూర్ ప్రాంతంలో కొన్నాం. ఒక 2,13,000 క్వింటాళ్ళు ఉల్లిగడ్డ మీ ప్రాంతంలో కొని రైతుల్ని కాపాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. గోడౌన్ల విషయానికి వస్తే తెలంగాణ రాకముందు మొత్తం ఆలంపూర్ తాలూకాలో ఒకటే ఒక గోడౌన్ ఉంటుండే. కానీ వాళ్ళ తెలంగాణ వచ్చినాక మన ఆలంపూర్లో 5,000 మెట్రిక్ టన్నులు, ఇటుక్యాలలో 10,000 మెట్రిక్ టన్నులు, ఐజలో 5,000 మెట్రిక్ టన్నులు, వడ్డేపల్లిలో 5,000 మెట్రిక్ టన్నులు, మానవపాడులో మరో 5,000 మెట్రిక్ టన్నులు, 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఈ ఆలంపూర్ తాలూకాలో మేము కట్టడం జరిగింది. ఇట్లా మన ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. అంతేకాదు మొన్న కర్ణాటక మంత్రి వచ్చిండు. కర్ణాటక మంత్రి వచ్చి వాళ్ళేదో నీళ్లు కావాలని అడిగినారు. నేను చెప్పిన నీ నీళ్ళ సంగతి తర్వాత, మా ఆర్డీఎస్ ఆధునీకరణ పని ఎందుకు చేస్తలేవు, ఎప్పట్లోగా చేస్తావు, ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచాలని చెప్పి మొన్న కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ గారు వస్తే గట్టిగా పట్టుబట్టి చెప్పినాం. మాకు మీదికెళ్ళి నీళ్ళు వస్తలేవు, నువ్వు ఆనకట్ట ఎత్తు పెంచండి, ఆ కాలువలు మోడర్నైజ్ చేయండి, మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తామని చెప్పి కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ గారు చెప్పాం. వారు కూడా మనకు మాట ఇచ్చిండ్రు. ఈసారి వెంటనే పనులు ప్రారంభం చేసి వచ్చే వానకాలం వరకు దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కర్ణాటక మంత్రి గారు కూడా మనకు మాట ఇచ్చిండ్రు. మొన్న మీ సీతారామరెడ్డి గారు, జగన్నాథం గారు నాకు ఫోన్ చేసిండ్రు. ఆర్డీఎస్ తుంగభద్రకెళ్ళి నీళ్లు విడిపియండి, మా రైతులు 6-7 ఎకరాల్లో పంటలు ఉన్నాయని చెప్పిండ్రు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ మంత్రితో మాట్లాడి నీళ్లు విడుదల చేసినాం. కొద్ది రోజుల్లోనే ఆర్డీఎస్కు నీళ్లు ఇచ్చి ఆ ఏవైతే పంటలు వేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ పంటలన్నీ కూడా కాపాడతామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. రైతుకు ఎరువుల కొరత లేదు, రైతుకు విత్తనాల కొరత లేదు, రైతుకు మద్దతు ధర సమస్య లేదు. ఇప్పుడే ఒక రైతు చెప్పినాడు, మేము ఇక్కడ శనగలు వేసుకుంటాం, మా శనగలు కూడా కొనాలే, మద్దతు ధర ఇచ్చి అన్నాడు. తప్పకుండా ఈ ఆలంపూర్ తాలూకాలో మీకు శనగల మద్దతు ధర రావడానికి కోసం వెంటనే ప్రభుత్వం పక్షాన కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎకరానికి 8,000 రూపాయలు మీకు పెట్టుబడి సాయం చేస్తామంటున్నారు. చేయాలనా? మంచిదేనా ఇది? ఎకరానికి 8,000 రూపాయలు మందు సంచులు కొనుక్కోవడానికో, విత్తనం కొనుక్కోవడానికో, దుక్కి దున్నుకోవడానికో ఇవ్వాలనా? దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ఇస్తున్నారా ఇట్లాంటిది? భారతదేశంలోనే ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. మరి నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, ఆ 8,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేది బ్యాంకులు వేయాలనా, పోస్ట్ ఆఫీసులు ఏం చేయాలనో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏం చేయాలి? ఓ పని చేయండి, బ్యాంకులు వేయాలన్న వాళ్ళు చేయలేవట్టుర్రి. 8,000 రూపాయలు బ్యాంకులు వేయాలన్న వాళ్ళు చేయలేవట్టుండ్రి.
5 పైసలే లేచినాయి. సరే దించుండ్రి. పోస్ట్ ఆఫీస్లో వేయాలనేటోళ్ళు చేయలావట్టుర్రి. పోస్ట్ ఆఫీస్ 5 చేతులు లేచినాయి. ఓకే, చెక్కులు ఇవ్వాలనేటోళ్ళు చేతులు లేపుర్రి. అంటే మీరు తీసుకుపోయి మీ ఇష్టం ఉన్న బ్యాంకులో వేసుకొని డ్రా చేసుకుంటారు. చెక్కులద్దు, బ్యాంక్ వద్దు, పోస్ట్ ఆఫీస్ వద్దు, పైసలే చేతికి ఇవ్వాలనేటోళ్ళు చేయలేపుర్రి. మొత్తం లేపినారే. మరి ఇక జితేందర్ అన్నకు పని బాగున్నది. ఎందుకంటే ఆ నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తలేడు బ్యాంకులకు. మరి ఇక పార్లమెంట్లో కొట్లాడతాడా, ఫైనాన్స్ మినిస్టర్ని పడతాడా? నువ్వు పైసలు రాష్ట్రానికి విడుదల చేస్తే చెక్కులకు బదులు మరి పైసలే ఇస్తాం రైతులకు. జితేందర్ అన్న మీదనే బరువు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి, రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి ఈ మధ్యలో పైసలు వస్తలేవు. చెక్కులు ఇస్తేనేమో మీ ఇష్టం ఉన్న బ్యాంకులు వేసుకొని పైసలు డ్రా చేసుకుంటారు. నాకు అర్థమైంది ముచ్చట. అంతేనా? క్రాప్ లోన్ తీసుకున్న కాడ ఇస్తే అటే పట్టుకుంటారు కనుక వేరే దాంట్లో వేసి పట్టుకుంటాం. అంతేనా? సరే, మీరు కోరినట్టే చేస్తాం. ఎందుకంటే ఇది ఇచ్చేదే మీకోసం. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మీకు పెట్టుబడి సహాయం. మీరు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయి 3 రూపాయల మిత్తికో 4 రూపాయల మిత్తికో తేవద్దు. బ్యాంకుల ముందు క్యూలు కట్టద్దు. వానకాలం రాకముందే మే నెలలోనే రైతు చేతికి ఎకరానికి 4,000 రూపాయలు మీ చేతిలో పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మంచిదేనా ఇది? అందరు లేపిరే. ఆయన పైసలు ఇవ్వాలని అందరు లేపిరి. మే నెలలో ఇస్తాం. అయితే మీరు అందరు చెప్పిన మాట కూడా సీఎం గారికి చెప్తా నేను. మీరేం చెప్పారు నాకు? బ్యాంకులో వేయద్దు, అసలే పోస్ట్ ఆఫీస్లో అసలే వేయద్దు. అయితే చెక్ ఇవ్వాలా లేకపోతే పైసలు ఇవ్వాలి. అంతేనా? కరెక్టేనా? కరెక్టే అనేటోళ్ళంతా చేయలేబట్టాలి. మా అక్క చెల్లెలు కూడా లేపుతలేరు. ఏం సంగతి? వద్దా బ్యాంకులో ఏమంటావా? ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుకనే ఇలా ఇంత నాణ్యమైన కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. అవునా కాదా? పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే లంచం ఇయ్యందే ట్రాన్స్ఫార్మర్ రాదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ విడుదల చేయాలంటే లంచం ఇయ్యందే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ రాదు. కొత్త సబ్స్టేషన్ కావాలంటే గగనం. ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కనుకనే రైతుకు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్ వస్తుందో మా ఐజ మండలంలో కూడా అంతే నాణ్యమైన కరెంట్ రావాలి. బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్ సెక్రటరియట్లో ఎంత నాణ్యమైన కరెంటు 24 గంటలు ఉంటుందో మా ఆలంపూర్లో కూడా 24 గంటల కరెంటు మా రైతుకి ఇవ్వాలి. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇలా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం. మిషన్ కాకతీయ పెట్టి మొత్తం చెరువులన్నీ కూడా బాగా చేసే కార్యక్రమం చేసినాం. 1000 కోట్ల రూపాయలతో గోడౌన్లు కట్టాం. తెలంగాణ రాకముందు ఎరువులో విత్తనాలు కావాలంటే ఆలంపూర్లను, ఐజకాన్లో పోలీస్ స్టేషన్లో లైన్ కడితే ఎరువు సంచులు దొరుకుతాయి, విత్తనాల బస్తాలు దొరుకుతాయి. కానీ ఈరోజు ఏ సమస్య లేకుండా ఇచ్చాం. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఇవాళ ఇది ఆలంపూర్ ప్రజలకు, ముఖ్యంగా గద్వాల్ ప్రజలకు ఈ యొక్క ఆర్డీఎస్ ఆధునీకరణ, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్తో శాశ్వతంగా మన బాధలు పోతాయి. ఈ మొన్నటిదాకా మన నీళ్లు మనకు రావాలంటే ఈ రాలే. ఈ 15.9 టీఎంసీల నీళ్లు ఇప్పుడు బాజాప్తా తీసుకుంటాం. పైకేలు వచ్చేటి పైకేలు వస్తాయి, పైకేలు రాని ఈ సుంకేష్ల బ్యాక్ వాటర్ నుంచి తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా మనం తీసుకుంటాం. మా నిరంజన్ అన్న ఇంకొక మాట అన్నాడు, మనం పోసేదానికి మధ్యలో ఇంకొక 6-7 ఊర్లు మిగిలిపోతున్నాయి. ఆ 6-7 ఊర్లకు కూడా మన నెట్టంపాడు ద్వారా దాన్ని సప్లిమెంట్ చేయగలిగితే ఆ జాలు నీళ్లతో ఒక కాలువ తీస్తే ఆ 6-7 ఊర్లకు కూడా లాభం జరుగుద్దన్నారు. తప్పకుండా ఆ ఫైల్ తెప్పించుకొని ఆ జాలు కాలువల నీళ్లను కూడా తెచ్చే విధంగా కాలువలు మంజూరు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మన లక్ష్యం ఒక్కటే, నెట్టెంపాడు నీళ్ళ, ఆర్డీఎస్ నీళ్ళ, సుంకేశ్ల బ్యాక్ వాటర్ నీళ్ళ, నీళ్ళేవైనా కృష్ణా నీళ్ళే. మనకు కావాలి 87,500 ఎకరాలు
ఆర్డిఎస్ కింద పాత రోజులు రావాలి, పూర్తి పంట పండాలి. తెలంగాణ వచ్చింది కనుక తప్పకుండా దాన్ని తీసుకొస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి మీరు కూడా ఆశీర్వదించాలి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఆలంపూర్ గద్వాల, ఇవాళ గద్వాల జిల్లా అవుతుండేనా? జిల్లా అయిందంటే మన కేసీఆర్ గారి వల్ల ఇవాళ వనపర్తి జిల్లా అయింది, గద్వాల్ జిల్లా అయింది. ఇలా 2 జిల్లాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ కూడా తెచ్చుకున్నాం, ప్రతి మండలానికి గోడౌన్ కట్టుకున్నాం, ఇవాళ అన్ని గ్రామాలకు రోడ్లు వేసుకున్నాం, నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చుకున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలంగాణ.